ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము కీర్తనల గ్రంథము నుంచి 119వ అధ్యాయము 133వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుష్యుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడినాయి ఈ వచనాల్లో. నీ వాక్యము నేను అనుసరించుచు నడుచులాగున ఆ సమయంలో ఎటువంటి పాపము నా మీద ఏలనీయకమని దేవుని ప్రార్థన చేస్తున్నారు. మన అనుదినము దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అడుగుతాం, దేవా మేము ఎటువంటి పాపము చేయకుండా, పాపం చేసే పరిస్థితిలో కూడా వస్తే వాటిని తప్పించమని మనం ప్రార్థన అడుగుతాం. పాపం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాటిని చేయకుండా అడ్డగించమని, తొలగించమని, తీసివేయమని అడుగుతాం. అయితేనే నీతిమంతులుగా జీవిస్తామని మనకు తెలుసు. మనదిన జీవితంలో పాపం మన మీదకి రాకుండా, అంటే మనము పాపము చేయాలనుకునే విషయంతోనే కాదు, మనం ప్రలోభానికి పడకుండా ఉండేలాగున అటువంటిది ఏలనీయకమని దేవుని అడుగుతున్నాడు. కాబట్టి దేవుని యందు నిలిచినప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రార్థన అదే ఉంటుంది. ఏమని? పాపం మేము చేయకూడదు, అదే సమయంలో పాపాన్ని మా మీద ఏలనీయకం, అంటే దానికి మేము బానిసలుగా పాపం చేసేవాడు ఉంటే నీ సన్నిధిలో మేము ఉన్నట్టు కాదు కదా. కాబట్టి దేవుని యందు నిలిచిన వారు పాపం చేయకుండా ఉండాలంటే ప్రలోభపడకూడదు, దానిలో మనం ఇంకాను పోకుండా ఉండాలని దేవుని అడుగుతున్నారు. పాపము ఏలకుండా ఉండాలంటే అక్కడ ముందుగా ఏం చెప్పబడింది? నా అడుగులు స్థిరపరచుము. అంటే నేను నీ వాక్యం విని నీ వాక్యమును అనుసరించున్న జీవిత గమనములో నా అడుగులను స్థిరపరచుము, పాపం వైపు నడవకుండా. మనం ఎప్పుడైతే పాపము వైపు నడవకుండా మనం స్థిరపరచమని దేవుని అడిగామో, అంటే మన పాపం చేయడం ఇష్టం లేదు, దాని ప్రలోభానికి కూడా పడకుండా మన అడుగులను స్థిరపరచాలంటే మన యొక్క గమనాన్ని పాపపు క్రియలకి వ్యతిరేకంగా స్థిరపరచుచు మనం నడుస్తున్నప్పుడు పాపము మనని ఏలదు. నీ ఉపదేశము నుండి నేను అనుసరించున్నట్లు మనుషుల యొక్క బలాత్కారం నుండి నన్ను తప్పించు. అంటే దేవుని ఉపదేశానుసారమైన జీవితం జీవించే సమయంలో మనుషుల యొక్క బలాత్కారం, అంటే మన త్రోవ తప్పించే పరిస్థితులు కానీ, మనుషుల ప్రోద్బలం కానీ, మనకున్న పరిస్థితులు కానీ, వాటన్నిటిని చూసి మరి నీ ఉపదేశానుసారం జీవించినట్లు నన్ను నడిపించుము. వాటిలు చేసేటప్పుడు మనుషుల యొక్క బలాత్కారము నీ త్రోవను తప్పించే రీతిగా ఉపదేశాన్ని అనుసరించే వారికి వ్యతిరేకంగా ఉండకుండా ఆ రెండు కూడా జరగకుండా చేయమని. ఎప్పుడు ఈ రెండు కూడా జరగకుండా ఉండాలని అడుగుతారు? దేవునిలో మనం స్థిరపడి నడిచినప్పుడు, అంటే నిలబడి ఉన్నప్పుడు మనం పాపాన్ని చేయడానికి ఇష్టం పడం. అయితే పాపం మనం ఏలనీయకమంటే మరి ఇంకో రీతిగా పాపానికి ప్రలోభం పడకుండా ఉండే క్రమంలో దేవుడు దాన్ని ఆపగలిగిన వాడు. కాబట్టి మనం వాక్యానుసారముగా స్థిరపడి నడవాలి. అప్పుడు పాపం మనకి ఏలనీయదు. అంతేగాని దేవుని ఉపదేశానుసారం మనం జీవించాలనుకున్నప్పుడు మనుషుల యొక్క బలాత్కారాన్ని కూడా ఎదిరించగలిగింది. అటువంటి బలాత్కారానికి లొంగకుండా ఉండాలంటే మనము స్థిరపడి, అంటే దేవుని ఉపదేశాన్ని నిర్ణయించుకోవటమే కాదు, మనం అనుకోవటమే కాదు, స్థిరపడి ఉంటే అవేవి కూడా జరగవని చెప్తున్నాడు. ఈ రెండు కూడా మరి మన జీవితంలో జరగాలంటే మనము పాపము చేయము, పాపం మనం వెళ్ళకుండా ఉండాలి. ఆ రీతిగానే మనము దేవుని ఆదేశానుసారం మనం నడుస్తూ ఉండాలనుకున్నప్పుడు ఏ బలాత్కారం మన మీద పడకుండా తొలగించబడాలి. ఇప్పుడు జరుగుద్ది 119వ అధ్యాయం మొదట్లో మనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరు పాపము చేయరంటే యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించు నిర్దోషముగా నడుచువారు ధన్యులు. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరిస్తూ నిర్దోషముగా ఉన్నవాళ్ళు ధన్యులంటే ఇంకా వారికి దేవుని యొక్క కృపను పొందేవారుగా ఉంటారు, కానీ పాపంలో పడరు. ఇంకా ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వీళ్ళందరూ కూడా ఆయన మార్గములు నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. కాబట్టి వీళ్ళందరూ ఏ పాపమును చేయరు. అయితే బలాత్కారము కానీ పాపము మన మీద ఏలనీయకమంటే
మనం అడ్డగించలేని స్థితిలో కూడా అవి మన పైన ప్రభావం చూపించకుండా దేవుడు వాటిని ఆపే క్రమాన్నే ఇక్కడ చెప్పబడుతుంది. అంటే మనము పాపం చేయటం ఇష్టం లేదు, కానీ పాపమే ప్రలోభ పెట్టి మనం పాపంలో పడిపోయే పరిస్థితులు కూడా చాలాసార్లు వస్తాయి. మరి ఆ సంఘటనలు చూస్తే పాపం చేయకుండా మనం ఉన్నామంటూ కూడా నమ్మలేని పరిస్థితులు చాలా ఉంటాయి. మరి నిర్దోషంగా మనం లేవని ఆయా క్రియలు క్రమం చూసినప్పుడు అనుకునే పరిస్థితులు ఉంటాయి. ప్రలోభానికి మనం పడిపోయినామనుకునే గమనాలు ఉంటాయి. అయితే ఈ ప్రలోభానికి పడకుండా ఆ యొక్క క్రమములో నీతిమత్వంతో నిలిచిన ఒక స్త్రీ యొక్క కథ మనం వింటే, దేవుని యందు నిలిచినప్పుడు ఆ యొక్క ప్రలోభాలు కానీ మనపైన ఏలకుండా, ఆ బలాత్కారంలో మనం పడకుండా నీతిమత్వంతో నిలిచిన గొప్ప సంఘటన మనం వింటాం. రూతు విషయంలో మనం చూస్తే, రూతు గ్రంథం మనం చదివితే, బెత్లెహేము గ్రామంకు చెందిన ఎలీమెలెకు అతని భార్య నయోమి, అతని యొక్క ఇద్దరు కుమారులైన మహ్లోను, కిల్యోను, వీరు బెత్లెహేము నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. మోయాబీల దేశం ఏది? లోతు సంతానానికి సంబంధించింది. దేవునికి విరుద్ధమైన జీవితం జీవించే గ్రామానికి వీళ్ళు వెళితే, మరి అక్కడికి వెళ్ళినాక జరిగేది ఏంటి? ఇక్కడ ఎంతగానో దేవుని యందు నిలిచి ఉన్న వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో అక్కడ మరి పొందాలని పోయారు. కాబట్టి మనం ఎంచుకునే స్థలాలు, వెళ్ళే ప్రదేశాలు, చేసే ఉద్యోగాలు, మనం చేసే వ్యాపారాల్లో, మనం ప్రయాణించే ప్రయాణాల్లో ఎక్కడికి వెళుతున్నాం, ఎటువంటి ప్రదేశానికి వెళుతున్నాం, మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలు ఉన్న పరిస్థితిని బట్టి మనకి ఎటువంటి శోధనలు వస్తాయి. మరి అటువంటి శోధనలు మనం ఎదిరించగలిగిన స్థలానికి ఎంచుకుంటున్నామా? లేదు ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికి దేవుడిచ్చిన అనేకమైన కృపలను వీడి మరి యొక్క శోధనకరమైన పరిస్థితులకి, సంకటమైన పరిస్థితుల్లో ఉండే దేశాలకు వెళుతున్నామా, ప్రదేశాల్లో ఉంటున్నామా? వీళ్ళు ఆ రీతిగా మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులన్నీ వీళ్ళకి అనుకూలించాలి. ఎలీమెలెకు చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఎలీమెలెకు చనిపోయాడో, ఇద్దరు కుమారులతో వెళ్ళిన నయోమి వాళ్ళిద్దరికి కూడా వివాహం చేసింది. వారు మోయాబీరాండ్లైన ఓర్పా, రూతుని వివాహం చేసుకున్నారు. కొంతకాలం గడిచింది. ఆ ఇద్దరు యొక్క భర్తలు కూడా చనిపోయారు. ఇప్పుడు మిగిలింది ఎవరు? వెళ్ళిన నయోమి కోడలు ఇద్దరు. కోడలు ఎక్కడ వాళ్ళు? మోయాబు ప్రాంతంలో, అంటే అన్య దేవతలను ఆరాధించే ఒక మరి క్రమములు ఉన్న వారి కోడలు ఉన్నారు. ఈమె మిగిలిపోయింది. ఈమె ఇప్పుడు ఆలోచిస్తుంది, ఏంటి అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు నిమిత్తం వచ్చింది? ఇక్కడ ఏదో ఎన్నో ఉంటాయి, లేకపోతే ఎన్నిట్లో అభివృద్ధి చెందొచ్చు అనుకున్నాం. మరి భర్తతో బిడ్డలతో వచ్చిన ఆమె ఇప్పుడు ఆమె ఒంటరి అయిపోయింది. అక్కడ కోడలు మాత్రం ఉన్నారు. సరే, తిరిగి ఏమో బెత్లెహేముకి వెళ్ళిపోవాలనుకుంది. భర్త కూడా చనిపోయాడు. ఈ స్థలంలో వారికి అనుకూలంగా కనబడలేదు కాబట్టి ఎక్కడికి వెళ్తాం? ముందుగా ఎన్నో ప్రదేశాలు, ఎన్నో విషయాలు అనుకుని వెళ్తాం. తీరా అక్కడన్నీ మన సక్రంగా లేనప్పుడు మళ్ళీ తిరిగి యథాస్థితికి మన యొక్క ఎవరినైతే నమ్ముకున్నామో, ఎక్కడ విశ్వసించామో, ఎక్కడ మనం కృపలను పొందామో, మళ్ళీ ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ కృపలన్నా ఉంటే ఇప్పటికన్నా ఎంతో మంచి జీవితం. అంటే అక్కడ ఉన్నప్పుడు అనిపిస్తుంది, కానీ ఆ యొక్క పరిస్థితులను, ముఖ్యంగా మనం స్థలం అని కాదు, కానీ మనకు ఎన్నో పరిస్థితులు దేవుడు మన కృపలను దయచేస్తున్న వాటిని విడిచి లోకంలో ఎక్కడో ఏదో బాగుంటుందనుకుని అక్కడెక్కడో ఎన్నో విషయాలను చూసి వెళతాము, కానీ అక్కడికి వెళ్ళినాక వాటిని నడవలేని పడిపోతాము, శోధనలో పడతాం. కాబట్టి ఈమె తిరిగి బెత్లెహేముకి రావడానికి ప్రయాణమే కోడళ్ళకి చెప్తుంది, మీరు ఇప్పుడు వరకు బాగానే ఉన్నారు, కానీ ఇంకా నేను వెళ్తున్నానంటే ఇద్దరు కోడళ్ళు కూడా లేదు, నీతో మేము వస్తామంటారు. ఇప్పటికీ ఎవరన్నా భర్త ముందు చనిపోతే వాళ్ళ సంప్రదాయం ఏంటి? ఆ ఇంట్లో తర్వాత వాళ్ళు, అంటే తమ్ముళ్ళు కానీ తర్వాత సంతానాన్ని కలిగించడం, ఇటువంటి క్రమం ఉంది. ఏమి చెప్తుందమ్మా, నాకు ఇంకా ఎవరు లేరు, నేను ఇప్పుడు వివాహం చేసుకున్న పిల్లలు కానీ మీరు పెద్దవాళ్ళు అయిపోతారు, కాబట్టి నాతో పాటు వచ్చి మీరు చేయగలిగింది, మీకు ఎంతో జీవితం, భవిష్యత్తు ఉంది, నేను ఇంకా తిరిగి వెళ్ళిపోతానంటే పెద్ద కోడలు సరైన ముద్దు పెట్టుకుంటుంది, రెండో కోడలు హత్తుకుంటుంది. అంటే ముద్దు పెట్టుకోవటం, హత్తుకోవటంలో చాలా తేడా ఉంది. ముద్దు పెట్టుకోవడం అది మామూలుగా పెట్టుకోవచ్చు, పైపైన పెట్టుకోవచ్చు, రకరకాల. హత్తుకోవడం అంటే చాలా మనసులో ఉంటేనే, అంటే ఆమె తన భర్తను, తన భర్త యొక్క కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి, అంతేకాదు వారి దేవుడిలో ఉన్న విశ్వాసాన్ని కూడా గ్రహించి ఆ విశ్వాసాన్ని పొంది ఆమె హత్తుకున్నప్పుడు, అమ్మ నువ్వు మొదటి కోడలు, నేను సరే అక్కడ ఉండిపోతున్నా, రెండో కోడలు నన్ను ఇక్కడ ఉండమని అనొద్దు, నువ్వే దేశంలోకి వెళ్తే ఆ దేశం నేను వస్తా, నువ్వెక్కడ నివసిస్తే అక్కడ నివసిస్తాను, అయితే నువ్వే దేవుని కొలుస్తావో ఆ దేవుని కొలుస్తా అంటే ఆ దేవుని విశ్వాసం ఉంచి చెప్తుందన్నమాట. ఈమె వెళ్ళే స్థలంలో ఉండే దేవుడు, వీళ్ళతో పాటు ఉండే దేవుడు ఎన్నో కృపలతో దీవించాడు కాబట్టి, మరి అక్కడి నుంచి వచ్చారు, తిరిగి వెళుతున్నారు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచుతాను, కాబట్టి నిన్ను విడిచి ఉండమని చెప్పమన్నప్పుడు, మరి అప్పటి వరకు ఆమె ఏమనుకుంటుంది, ఈ రూతు అన్ని దేవతను ఆరాధించేవాడు కాబట్టి ఇప్పుడు ఈమెకి కొడుకులు లేరు,
ఈ నిరాశ్రయులైంది, ఈమెతో వచ్చినా ఉపయోగం లేదు, ఈమెకి సేవ చేయడం తప్ప. మరి అటువంటి సేవ చేయడానికి వచ్చే కన్నా వాళ్ళ దేశంలో వాళ్ళ తల్లిదండ్రులు అందరితో ఉండొచ్చు, లేకపోతే ఇంకొక వివాహం ఇంకొక రీతిగా జీవించవచ్చు. కానీ ఇవన్నీ వదిలి తను ఎప్పుడైతే తను వివాహం అయిందో, భర్తను అనుకుందో, భర్త కుటుంబాన్ని తన కుటుంబం ఎంచుకొని తన అత్తను కూడా అమ్మ లేకపోతే ఆ రీతిగా ఆశ్రయించి ఆమె యొక్క క్షేమం కోరి లేకపోతే ఈమె కూడా ఆమెతోనే జీవించడానికి నిర్ణయించుకోవడం అనేది ఈ జీవిత గమనంలో ముఖ్యంగా మనం ఎంచుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏమన్నాడు, ముందుగా మనం చూసిన వాక్యంలో, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపము నన్ను ఎలనేయకము. ఇప్పుడు ఆమె నిరాశ్రయులైంది కాబట్టి ఆమెను వదిలి ఈమె జీవితాన్ని ఎంచుకుని స్వలాభానికి వెళ్ళిపోవచ్చు, మరి ఇంకొక పాపం చేయొచ్చు. అటువంటి ఆశ లేదు, అటువంటి పాపము కూడా వెళ్లకుండా మీ దేవుని నమ్మి ఆమెతో వస్తానన్నప్పుడు ఇక్కడ ఈ వాక్యము మరి అక్కడ ఆ రీతిగా నడిపిస్తుందని చూపిస్తుంది. ఈమెతో వెళితే ఏం జరిగిందో ఈ వాక్యాన్ని మనం అనుసరిస్తే మనకు జరిగే గమనం మనం చూడొచ్చు. ఆ రీతిగా ఆమెతో కలిసి తిరిగి బెత్లెహేముకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు బెత్లెహేము వీళ్ళందరూ చూశారు, అరే ఈ మన దగ్గర ఉండే స్త్రీ ఈ నయోమి అని గుర్తుపట్టారు. సరే ఆమెతో పాటు ఈ కోడలు కూడా వచ్చింది అనుకున్నారు. ఈ ఇంటికి వెళ్ళారు. తన యొక్క భర్తకి సంబంధించిన వారిని తన వారుగా ఎంచుకొని మరి ఏ కోడలైనా వచ్చినప్పుడు తన కుటుంబం ఉంటుంది. అయితే ఆ కుటుంబంలో ఎటువంటి నష్టము కష్టం వచ్చినాను మరి ఆ కుటుంబానికి అంకితమై దాని యొక్క బాధ్యతలను విస్మరించక మరి లోకానుసారమైన ఆశల గురించో దేని గురించో ప్రలోభాల పాపంలో పడకుండా వెళ్ళటం అనేది మొదటి కార్యం. మరి ఆ రీతిగా నడిచిన వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక వెంటనే మరి అక్కడ వెళ్ళే కొత్త ప్రదేశంలో పనులకు వెళ్తే ఇస్తారా? ఇప్పుడులాగా అందరికీ పనులు ఇవ్వరు. కాబట్టి అక్కడ ఏం చేసుకునే అవకాశం ఉంది? పొలంలో పరిగి ఏరుకునేది పల్లెటూరు నుంచి వచ్చిన వారికి చాలా తెలుసు, పట్టణాల్లో ఉన్న మందికి తెలియకపోవచ్చు. అంటే పరిగి అంటే మన పంట కోసేటప్పుడు కోస్తా కొన్ని పడిపోతాయి, వాటిని వదిలేసి పనుల కట్టి వెళ్ళిపోతారు, లేకపోతే అన్నీ ఏరుకుంటే చేయలేరు. ఆ క్రమంలో కొంత పోతాయి. ఈ కొంత పోయినప్పుడు మరి కొంతమంది వాటిని వేరుకుంటాకు వచ్చి వాటిని ఏరుకుని వాటిని గింజలను తీసుకుంటారు. అంటే జనరల్గా ఇది కొంతమంది బేదలకి వాళ్ళకి ఆ రీతిగా వదిలేస్తారు. ఈ రీతిగా ఈమె ఆ సమీపంలో ఉన్న పొలంలోకి వెళ్ళి పరిగేరుకుంటుంది. ఇప్పుడు ఈమె ఎక్కడి నుంచో వచ్చిన స్త్రీ, యవనస్తురాలు, పరిగి ఏరుకుంటాకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు మరి సహజంగా అక్కడున్న మనుషులు వాళ్ళందరూ ఏ రీతిగా యోచిస్తారు, లేకపోతే వెళ్ళిన స్త్రీని బట్టి ఏ రీతిగా ఆలోచిస్తారు? ఈమెకి ఎవరు లేరంటే ఇక్కడికి వచ్చింది, పరిగెరుకుంటుంది, ఈమెకి ఏమైనా ఆశ్రయం ఇచ్చి ప్రలోభ పెట్టవచ్చు అనే యొక్క యోచనలు చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అది లోకానుసారమైన ఆలోచనలతో ఉన్నవాళ్ళు చేసే క్రియలు. తను వెళ్ళే ప్రదేశాల్లో అనేకమైన ఇటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి, లేకపోతే వాటి ప్రలోభానికి పడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుని అనుసరించు నడుచు వారికి, దేవుని నిలిచిన వారికి ఏ రీతిగా జరుగుతుందని వాక్యం చెప్పబడింది. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించుచు నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాస్త్రమును గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెదుక్కువారు ధన్యులు. వారు ఆయన మార్గములు నడుచుకొనొచ్చు ఏ పాపమును చేరు. కాబట్టి ఈమె నిర్దోషముగా నడుచుకోవాలనుకుంది, ఎవరిని ఆశ్రయించకుండా ఆ పరిగినేరుకుంటాకు వెళ్ళింది. అక్కడ పాపము చేసే ప్రలోభానికి వెళ్ళే అనేకమైన సందర్భాలున్నా తన యొక్క నిర్దోషత్వాన్ని బట్టి అవేమీ చేయకుండా ఆ పరిగేరుకుంటూ ఉంది. అంతేగాని అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొక రీతిగా ప్రవర్తించి ధనం సంపాదించే అవకాశం ఉంది. అసలు అతనితో ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉండకుండా ఏదో ఒక పని చేసి కష్టపడిపోతే తన యొక్క జీవనం గడవదని బాధ్యతను ఎరిగి వెంటనే పరిగెరుకుంటాకెళ్ళింది. కానీ సహజంగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చింది, వెంటనే పరిగెకి వచ్చింది కాబట్టి ఈమె పైన అపహాస్యం చేయొచ్చు అనే క్రియలు చేసేవాళ్ళు ఉంటారు. అయితే వాటన్నిటినీ ఎదిరించగలిగిన నిర్దోషత్వం ఆమెలో ఉన్నప్పుడే ఆ యొక్క నమ్మకంతో వెళ్ళింది. అక్కడ వెళ్ళి ఆమె చేస్తున్నప్పుడు కూడా ఎవరు ఏమని అన్నట్లుగా ఎక్కడ లిఖించబడలే. ఆ రీతిగా ఆమె యథార్థతను బట్టి ఆ పరిగి వేరుకుని అత్తగారికి వచ్చి మరి అదని ఇచ్చింది. కాబట్టి అత్తగారు ఏమనుకుంటుంది, మరి ఆమె ఎంతో యవనస్తురాలు, హాయిగా వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరి మధ్యన ఉండొచ్చు, అక్కడ తనతో వచ్చింది, వచ్చిన వెంటనే సంపాదించగలిగిన పరిస్థితులను బట్టి వెళ్ళి తెచ్చింది. మరి ఏమైనా అనుమానించవచ్చు, లేకపోతే ఇంకో రీతిగా భావించవచ్చు. కానీ ఎందుకని అనుమానించలేదు? ఆమె యథార్థతను బట్టి నడుస్తుంది కాబట్టి. యథార్థతను బట్టి అంటే తను ఎప్పుడైతే వివాహం చేసుకుందో తన వాళ్ళుగా వారి యొక్క బాధ్యతలు కూడా తను నిర్వర్తించవలసిందిగా వారితోనే జీవితాంతం ఉండటానికి నిర్ణయించుకుని వచ్చింది. కానీ లోకానుసారమైన జీవితంలో యవనస్తురాలు కాబట్టి అనేక ప్రలోభాలు పడకుండా ఎప్పుడైతే మరి ఆమె నిర్దోషముగా ఉండాలనుకుందో ఆ వచ్చి నడిచినప్పుడు ఆ క్రియ అంతా జరిగా పరిగె తీసుకుని ఆహారం తీసుకుని ఆ యొక్క అత్తగారి దగ్గరికి వెళ్ళగలిగింది. కాబట్టి నిర్దోషంగా ఉన్న వారు చేసే క్రియలు ఏ పాపము అంటకుండా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి
మనము ఇక్కడ అనేక ప్రలోభాలు ఉన్నాయి, మన జీవితం ఈ రీతిగా అయిపోతుంది, మనకున్న పరిస్థితుల నుంచి బయటపడాలి కాబట్టి ఈ అవకాశాన్ని పొందుపుచ్చుకోవాలనుకుని చేసేవారు నిర్దోషంగా నడవరు. అప్పుడు వారికి ఏం జరుగుతుంది, తర్వాత కాలంలో వారిని ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితి వస్తుంది. అయితే ఈమెకేం జరిగింది, ఇంత నిర్దోషంగా ఉండి పరిగె మాత్రం తీసుకుని వెళ్ళిపోతే తర్వాత ఆ యొక్క యజమాని బోయేజ్ వచ్చి అక్కడ పరిగెడుతున్నాయని చూసి, ఎవరు ఏమంటే కొత్తగా వచ్చారు నయోమి యొక్క కోడలు, ఆమె మరి ఆహారం గురించి వాళ్ళకి ఉన్న దాన్ని బట్టి వచ్చి ఎరుకుంటుందంటే, మరి ఆమెను అప్పటి వరకు గమనించిన వారు కానీ ఆయన కానీ చూసి ఈమె ఎంతో నిర్దోషత్వం యథార్థం కలిగింది కాబట్టి అది మాత్రం వెళ్ళుకుని వేరే ఆశించకుండా ఎటువంటి క్రియలకు లేకుండా ఉంది కాబట్టి ఆమెకి ఇంకా మరి కొంచెము పరిగిచ్చే రీతిగా వదిలిపెట్టంటే, మరి కోసేటప్పుడు కొన్ని పడిపోతున్నాం కదా, ఇంకా కొన్ని వదిలేయని అవసరం అయితే, ఎందుకని ఆమె యథార్థతను బట్టి ఆమెకి మంచి చేయాలనే ఉద్దేశం ఎప్పుడు కలిగింది, నిర్దోషత్వముతో ఆమె నడిచినప్పుడు. మనకు అవకాశం ఉందనుకుని దాన్ని ఉపయోగించుకుని ప్రయోజనం పొందితే ఆ ప్రయోజనం మాత్రం ఉంటుందేమో, కానీ అది గమనించే మన యొక్క ప్రలోభాన్ని బట్టి మనము సరిగ్గా మన గురించి యోచించే అవకాశం ఇవ్వడు. మరి దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు, ఇక్కడ వారు చూసి ఆమె యందు కనికరము కలిగే రీతిగా ఆమె యథార్థతను నడిపించింది కాబట్టి ఆ పరిగెరుకుండా ఆమెకు అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆమెకు పిలిచి చెప్పాడు, అమ్మ నువ్వు మా దగ్గరికి వచ్చి మధ్యాహ్నం పూట భోజనం చేయొచ్చు, మంచిగా పరిగి తీసుకుని మీ ఇంటికి వెళ్ళొచ్చని ఎప్పుడైతే ఆమెకి ఇచ్చాడో ఈ విషయాన్ని తీసుకెళ్ళి అత్తగారికి చెప్పింది. ఎవరైనా తెలుసుకున్నప్పుడు బోయేజ్ అంటే వీరికి దూరపు బంధువు. బోయేజ్ దగ్గర ఇంటికి వెళ్ళిపోయి తీసుకొచ్చింది, కానీ మరి అక్కడికి వెళ్ళి ఏమైనా చేసి తెచ్చిందా? సహజంగా ఏమనుకుంటారు, ఏమికి ఎక్కువ ఇచ్చాడంటే ఏమేదో ఆశించో లేకపోతే ఏమేదో ప్రలోభ పెట్టో తెచ్చుకుందామనుకుంటారు. కానీ అట్లా ఏమి కాకుండా ఆమె యథార్థవంతురాలు నిర్దోషముగా జీవించే వ్యక్తి అని మొదటే తెలుసు, ఎందుకని అన్ని విడిచి తనతో వచ్చింది, మరి ఆహారం సంపాదించే ప్రక్రియలో ఉంది, మరి అక్కడికి వెళ్ళి ఎటువంటి వేరే పనులు చేసిన ఆశ్రయం ఇవ్వరు. మరి ఆమె నిర్దోషత్వాన్ని బట్టి మరింతగా హెచ్చించి ఆమె మరి ఆహారం సమకూర్చుకుని తేగలిగింది. కాబట్టి ఆయా స్థలంలో ఆమె ఎటువంటి పాప క్రియలు చేసే అవకాశం ఉన్నను చేయకుండా లేకపోతే అటువంటి పడకుండా తన నిర్దోషత్వాన్ని బట్టి నడిచిందో పాపము ఆమె పైన ఏలదు, కానీ దేవుని యొక్క కృప ఆమె పైన ఉండి ఆయన కనికరించి ఆమెకు మరింతగా ఆశ్రయాన్ని ఇచ్చాడు. మరింతగా ఆశ్రయాన్ని పొందిన తర్వాత అప్పుడు అత్త ఏం చెప్పింది, ఆయన మనకి బంధువే కాబట్టి నీవు మరి రాత్రి సమయాన్ని వెళ్ళి ఆయన యొక్క కాళ్ళంచు దగ్గర దుప్పట తీసి ఉండమని చెప్పింది. అంటే ఆమె ఉద్దేశం ఏంటి, కోడలు తన్ను విడవకుండా వార్ధక్యంలో మరి ఎవరు లేరు కాబట్టి తన యొక్క బాధ్యతను తీసుకుని వచ్చింది. ఇక్కడికి వచ్చి కూడా సంపాదనలో కూడా యథార్థతను కలిగి ఉంది. మరి ఇట్లా నమ్మకంగా నా పైన ఎంతో బాధ్యతగా అన్ని విషయాలు నిర్దోషత్వంగా ఉన్న కోడల పట్ల తన యొక్క బాధ్యత ఏంటి, తనకి ఏదైనా మంచి చేయాలని యోచన వచ్చిందో, బోయేజ్ మనకి బంధువే కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రిపూట ఆయన కాళ్ళ దగ్గర దుప్పటి తీసి ఉండడం అనేది అక్కడ ఒక ఆచారం. అంటే వాళ్ళని కోరుకొని ఆయన దగ్గరికి వెళ్ళే రీతిగా ఉన్నప్పుడు రూతు మరి అక్కడికి వెళ్ళి ఆయన దుప్పటి తీసి కప్పుకోవడమే కాకుండా ఇంకేమైనా క్రియలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ఈమె యొక్క ప్రవర్తన చూసి వాళ్ళందరికీ చెప్తాడు, ఈమె మాకు బంధువు కాబట్టి ఈమె పైన ఎటువంటి పాప కార్యాలు చేయడానికి ఎవరు సాహసించొద్దని వారందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. అంటే పాపము నీ మీద ఏలనీయకమంటే ఇదే, దేవా ఒకవేళ పాపము నా పైన ఏలే పరిస్థితి వస్తే వాటన్నిటిని అడ్డగించమని ప్రార్థన చేయటంలో ఉద్దేశం అదే. మరి అత్త అనుకుంటుంది, ఇంత మంచి వ్యక్తి ఆయన ఆశ్రయం పొందితే మంచిది అనుకుని కోడల యొక్క భవిష్యత్తును ఆలోచించి మరి వెళ్ళి అక్కడికి వెళ్ళమ్మా ఏమీ కాదని చెప్పినప్పుడు అత్త ఆజ్ఞానుసారము మరి అక్కడికి వెళ్ళినప్పుడు రాత్రి సమయంలో ఆమె అక్కడ పడుకున్నప్పుడు లేచి చూస్తే ఇది ఎందుకని ఇక్కడ ఉన్నామంటే మా అత్త ఇట్లా చెప్పిందంటే, ఆమెను ఆ రీతికి పంపించమ్మా, నీకు ఆశ్రయం ఇవ్వడానికి నాకు మరి అభ్యంతరం లేకపోవద్దు, ఎందుకని నీ నిర్దోషత్వాన్ని బట్టే నువ్వు ఎటువంటి పాపక్రియలు చేయకుండా ఎటువంటి పాపము నీ మీద ఏలకుండా మరి దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడంటే నీ యొక్క యథార్థతను బట్టి నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఆశ్రయం ఇవ్వడానికి నాకు కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ బోయేజు విషయం చెప్పబడుతుంది, ఎవరి దగ్గర ఆశ్రయం పొందుతున్నారు, ఏ అవకాశం ఉన్నను దాన్ని ఎటువంటి పాపక్రియను మరి తనకున్న ధనాన్ని బట్టో మరి సంపాదన బట్టో మరి అనుభవించుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఈమె యొక్క ఆశయాన్ని కోరొచ్చింది కాబట్టి పొలంలో పరిగెడుకున్న దగ్గర నుంచి ఏదైనా ఆమె పైన ప్రలోభానికి చేసే క్రియ చేయాల, ఆమెకు చాలా మంచి జరగాలనే ప్రయత్నం చేశాడు. ఇటువంటి యథార్థత కలిగి ఉన్న వ్యక్తి దేవునిలో ఉన్నవాడు పాపం చేయడు, ఆయన పైన పాపము కూడా ఏలనివ్వడు. కాబట్టి ఆమెకి చెప్పి పంపించేసిన తర్వాత ఆమె మరి తిరిగి వెళ్ళి అత్తకి వెళ్ళినప్పుడు బోయేజుకి
మరి ఈమె బంధువులే. అయితే ఆచారానుసారము క్రమములో ముందుగా భర్త చనిపోతే భర్త యొక్క సహోదరులు లేదా వాళ్ళ సమీప బంధువులు క్రమంగా ఆశ్రయాన్ని ఇవ్వచ్చు. అయితే బోయజు కన్నా ముందు ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తిని అడిగి అతను ఆశ్రయం ఇవ్వకపోతే ఇవ్వాలి, కానీ అవకాశం వచ్చింది వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఏ రీతిగా ప్రలోభ పెట్టించి పొందొచ్చు అనుకునే యొక్క ఆలోచన కానీ అటువంటి దుష్కార్యము చేయని వ్యక్తే నిర్దోషత్వంతో నిలిచేవాడని. మనము నిర్దోషత్వం అనేది మనం ఏదో పట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. అవకాశాలు పరిస్థితులు మనకి వచ్చినప్పుడు మనం ఏం చేసినా ఎవరు గమనించరు అనుకునే చేసే క్రియ నిర్దోషత్వం అనకూడదు. నువ్వు ఎవరు చూసినా ఎవరు చేయకపోయినా నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు యథార్థ హృదయంతో నీవు యోచించి నీ యొక్క నడతలు యథార్థంగా ఉన్నప్పుడు నీకు మేలు జరుగుతుంది, నీకు ధన్యత కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. మన యథార్థతను బట్టి మనము చాలా కోల్పోతాం అనుకుంటాం, కానీ దానికి మించి ప్రయోజనకరమైన జీవితాన్ని దేవుడిస్తాడనే విశ్వాసంలో ఉన్నప్పుడు యథార్థంగా జీవిస్తాం. యథార్థంగా జీవించి యథార్థంగా నడిచినప్పుడు మనకున్న పరిస్థితులను మించి దేవుడు మనల్ని అనేక రెట్లు ఆస్వాదించే క్రమము మనకెప్పుడు కనబడుతుంది? మనము వాటి యందు ఎటువంటి ప్రలోభానికి గురి కానప్పుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం మనం చూస్తే, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. హృదయాలోచనలు మనుషుల వశం అంటే మన మనసులో ఏదైనా కోరుకోవచ్చు, ఏదైనా అనొచ్చు, ఏ అవకాశాన్ని మనం పొందాలనుకుని ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఆశించవచ్చు. ఇవన్నీ మన ఇష్టం. మన ఆలోచనలన్నీ శరీర అవసరాలను బట్టో, శరీరం ఉన్న ఒత్తిడి మరి దాన్ని బట్టో, మరి వీటన్నిటిని బట్టి మన ఆలోచనలన్నీ వస్తాయి. ఇవన్నీ మన ఇష్టం. అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. మన హృదయ ఆలోచనలు అనేక రీతిలుగా ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ ప్రలోభాలకు గురవుతున్నప్పుడు మనం వాటిని ఆశించకుండా దేవుని యందు నిలిచి మన యథార్థతను చాటుస్తూ ఏ ప్రలోభానికి పడకుండా ఏ పాపము చేయకుండా నిలుస్తుంటే మన పైన పాపము కూడా వెళ్ళని పరిస్థితి దేవుడు అడ్డగిస్తే మరి దాని యొక్క ప్రయోజనం ఏంటి? అక్కడ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. కాబట్టి నీ యథార్థతను బట్టి దేవుడిచ్చే ప్రత్యుత్తరం ఏ రీతిగా ఉంటుందంటే, రూతు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యందు నిలిచినప్పుడు ఆ యథార్థతను బట్టి బోయేజు ఆమె విధవరాలైనను ఆమెను వివాహం చేసుకునే స్థితికి వెళ్ళాడు. ఆమె యొక్క పేదరాలైనను ధనవంతురాలుగా దేవుడు చేయగలిగాడు. ఎందుకని బోయేజు ముందున్న వ్యక్తిని అడిగి ఆయన కాదన్నప్పుడు మరి రూతును వివాహం చేసుకునే యొక్క గొప్ప క్రియ జరిగింది. మరి రూతు ఊహించి వచ్చింది అక్కడికి. వాళ్ళ అత్త పోని ఈ రీతిగా చేస్తుందని తలంచిందా? తన యొక్క యవన కాలంలో తనకున్న అనేకమైన అనుకూల పరిస్థితుల్లో తన అత్త కూడా తన ఇంట్లో ఉన్నప్పుడు తన పరివారంతో ఉండి ఆ దేశంలో ఏమైనా చేసే క్రియలలో అన్య దేవతను ఆరాధించే స్థలంలో ఎటువంటి పాపమైనా చేయొచ్చు. అటువంటి జీవితాన్ని కోరుకొని వెళ్ళిపోవచ్చు. మరి ఆ జీవితం ఎంతో గొప్పగా ఉందని ఊహించుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ వాటన్నింటిని విడిచి యథార్థముగా ఉండి తన యొక్క బాధ్యతలను విస్మరించక తన అత్తను అత్తుకొని ఆమె బాధ్యతను స్వీకరించి వచ్చిన వెంటనే పనిలోకి వెళ్ళినప్పుడు ఆ పనిలో యథార్థతను బట్టి మరి అక్కడ తన యొక్క నీతిమత్వాన్ని గుర్తించిన బోయేజు ఆమెను వివాహం చేసుకొని ధనవంతులు చేశాడు. కాబట్టి వాక్యంలో చెప్పిన రీతిగా నీ ఉపదేశమును అనుసరించున్నట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విడిపింపుమని ఏదైతే వాక్యం ఉందో ఆ వాక్యం ఇక్కడ నెరవేర్చబడింది. అంటే మన యొక్క ప్రార్థన, నేను నీ ఉపదేశాన్ని అనుసరించే రీతిగా నన్ను ఉండనీదేవా, దీనికి మనుషుల బలాత్కారం నుంచి నన్ను విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మన యొక్క అనుదిన ప్రార్థనలు, మన ఆలోచనలో మనం దేవుని నిలిచిన దాంట్లో అదే అనుకుంటాం. దేవా, ఎటువంటి బలాత్కారానికి, ఎటువంటి మరి ప్రోద్బలానికి, ఎటువంటి పాపానికి గురి చేయకుండా నేను ఉండేలా నడిపించము. వాటికి ప్రలోభ పడకుండా ప్రలోభ పెట్టేవారిని కూడా నాకు అడ్డగించమని నువ్వు ప్రార్థన చేయగలగాలంటే ఏమై ఉండాలి? నువ్వు దేవుని నీతిమత్వంలో నడిచేవాడు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు దేవుని క్రియలు నీ పట్ల నెరవేరుతాయి. దేవుడు నీ పట్ల నడిపిస్తాడు. నీ యథార్థతను బట్టి నిన్ను మరి ఎక్కడ ప్రలోభపడకుండా, పాపములో పడకుండా, నీ యథార్థతను బట్టి దేవుడు నీ యొక్క క్రియలలో నిన్ను గొప్పవానిగా చేస్తూ నీ యొక్క తలంపులు ఏ ఉన్నాయో వాటన్ని సఫలపరిచేవాడుగా, వాటిని అభివృద్ధి చేసేవాడుగా, నీ జీవితంలో గొప్ప ఎదుగుదలను, గొప్ప మరి క్రియలు చేయగలిగిన వాడుగా దేవుని నిలిచి ఆ క్రియల ద్వారా దేవుని మహిమపరిచేవాడుగా నిన్ను ఉంచాలంటే, నీ యథార్థతను కొనసాగించాలంటే ప్రలోభానికి పడకుండా యథార్థముగా నడుచుకోవాలి. కానీ యథార్థంగా ఉండాలనుకుని కాదు. మన నడతలు, మన ఆలోచనలు ఎవరో చూడాలనుకుండా మరి అవన్నీ కూడా మనం ఎప్పుడైతే దేవుని నిలిచి ఉంటామో తక్కిన కార్యమంతా దేవుడు నడిపిస్తాడు. రూతును ఒక విధవరాలుగా వచ్చిన ఒక వాని వివాహమైన ఒక స్త్రీగా చేశాడు.
ఆ యొక్క గర్భం నుంచే మరి దావీదు యేసు ప్రభు వారు కూడా వచ్చిన మరి ఆ యొక్క గొప్ప క్రమం మనం చూస్తే ఆమె ఎక్కడో అన్యురాలుగా ఉంది, దేవుని తర్వాత ఎలిగి నమ్మిన విశ్వాసము మరి ఏ రీతిగా ఆమె నడిపించింది. అత్తను వదిలి తన యొక్క జీవితాన్ని ఎంచుకోకుండా బాధ్యతగా అక్కడికి వచ్చి ఆమెకు అన్ని సపర్యలు చేస్తూ ఏ చిన్న పని నన్ను పరిగెరుకునే దాన్ని నన్ను తగ్గించుకొని వెళ్ళి ఆ చేసిన యథార్థతను బట్టి అక్కడ హెచ్చించబడి మన జీవితంలో కూడా చూస్తే మన యథార్థతను బట్టి మనం నడుస్తున్నప్పుడు ఎక్కడ మనం పాపంలో పడకుండా, పాపం మన నేలనేయకుండా యథార్థతను బట్టి నడిచినప్పుడు విధవరాలుగా వచ్చి అన్యురాలైన ఆయన దేవుని నమ్మి మరి ఆ దేశంలోకి వచ్చి ధనవంతుని భార్యగా అవ్వటమే కాదు, యేసుక్రీస్తు జన్మలో పాలిభాగస్తురాలు అయిందంటే మరి దేవుని నడిపింపు యథార్థతను బట్టి ఉంటుంది. కానీ యథార్థం ఉండాలనుకుంటే కాదు, యథార్థంగా జీవించిన మన నడతలను బట్టి మన హృదయాలోచన ఎరిగిన వాడు మన క్రియలను సఫలం చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి మన ఏ తలంపులతో మనం ఉన్నామో, మనకి ఏ జరగనుకున్నామో అవన్నీ పైన దేవుని పైన భారం వేస్తే వాటన్నిటిని కూడా నడిపించే దేవుడు మనకుంటే నడిపిస్తాడు. అటువంటి గొప్ప క్రియలు మన యథార్థతను బట్టి దేవుని నిలిచి మనం నడుచుకుంటే మన జీవితం నీతిమత్వం కలిగి ఎంతో మేలుకరమైన జీవితంగా ఉంటుంది. సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులకు ఉంచిన దేవా, ఇచ్చిన ప్రార్థన ఆలకించు నాయన. మేము నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు అనేకమైన విషయాలు మాకు బోధపరిచి మా జీవితంలో మేము ఎక్కడ తొట్టిల్లు పడుతున్నామో, ఎక్కడ ప్రలోభానికి పడుతున్నామో, ఏ విషయంలో దారి తప్పిపోతున్నామో నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఇచ్చిన మరి యొక్క సందేశాన్ని మేము విని తండ్రి, మా జీవితం అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లోకంలో ఎంతమంది ఏ రీతిగా భావించినాను, ఎన్ని రీతిగా శోధించినానో ఆ ప్రలోభాన్ని పడకుండా యథార్థంగా నడిచినప్పుడు పాపము మేము చేయలేము తండ్రి. పాపము మాపై నేలనేయకుండా, ఎటువంటి దుష్కార్యాలు మాపైన రాకుండా, నీ ఉపదేశాలను అనుసరించుటకు ఎటువంటి బలవంతమైన క్రియలు మాపైన జరగకుండా కాపాడుతాను వాక్యంలో సెలవిచ్చిన దేవా, నీ వాగ్దానం ద్వారా మేము అనేక విషయాల్లో మా పనుల భారం యావత్తు కూడా నీపై ఉంచుతున్నాం తండ్రి. నీవు నడిపించి మా యథార్థతను బట్టి మమ్మల్ని దీవించి నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.